రెడ్డి గారు జాయిన్ అయ్యారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. సో మొత్తం మీద ఏం చెప్తారు అంటే ఈసీ బీజేపీ రెండు కలిసి పనిచేస్తున్నాయి అంటే మీరు ఒక రకంగా గెలవడానికి కారణం ఈసీ మీకు సపోర్ట్ ఇస్తుంది అనేది కాంగ్రెస్ వాదన, ఏం చెప్తారు? అంటే 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దానికి కారణం ఈసీయా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణతోటి ప్రభుత్వం వచ్చిందా? ఈ రోజు తెలంగాణలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. సో రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీనికి ఈసీ కారణమా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ప్రజాస్వామికమైనటువంటి మార్పు కోసం ప్రజలు ఓటేశారా? అసలు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి ప్రజలకు విలువ ఇవ్వడం అనేది దాని యొక్క పార్టీ చరిత్రలో లేదు. ఇప్పుడు కాదు, దేశానికి స్వాతంత్రం వచ్చిన ప్రారంభంలో ఎవరుండాలి, దేశానికి ప్రధానమంత్రి ఉండాలని చెప్పేసి ఆ రోజు ఓటింగ్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి 15 ప్రెసిడెన్సీలు ఉంటే 14 ఓట్లు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు వచ్చింది. ఒక్క ఓటు రాని నెహ్రూ ఆ రోజు దేశానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఆ దరిద్రము అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఈ యొక్క ప్రజాస్వామ్యంలో అనేక రకాలైన తప్పులు చేసింది. ఆ తప్పులను ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరిదిద్దడం అనేది జరుగుతా ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యువరాజుకు ఈ యొక్క అధికార పీఠం దక్కుతలేదని చెప్పేసి ఒక అక్కస్తుతో వాళ్ళు ఓడిపోయినప్పుడల్లా ఎలక్షన్ కమిషన్ మీద వీళ్ళు మాట్లాడతారు. నేను కాంగ్రెస్ పార్టీని ఒకటే అడుగుతా ఉన్నాను. ఈ రోజు మేము అంతకుముందు కర్ణాటకలో అధికారంలో ఉన్నాం. మరి అధికారము మార్పిడి జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది. మరి మేము రాష్ట్రంలో ఉన్నాం, కేంద్రంలో ఉన్నాం. మరి అప్పుడు మేము ట్యాంపరింగ్ చేస్తే లేకపోతే ఓట్లు దొంగతనాలు చేస్తే మాదే కదా అధికారంలో ఉండాల్సింది. మరి ఎందుకు మారింది? ఇక్కడ కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ మా మీద ఆరోపణలు చేసింది. ఒకవేళ నిజంగా ఆరోపణలు నిజమైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి వస్తుంది? ఈ రోజు హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎలా వచ్చింది? అంతకన్నా ముందు బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా. అంటే కాంగ్రెస్ పార్టీ పసాలేనిటువంటి అసమర్థమైనటువంటి వాదనను ప్రజల్లోకి తీసుకొచ్చి రాహుల్ గాంధీ యొక్క నాయకత్వాన్ని కాపాడుకోవడం కోసం, అదేవిధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలను ఈ రోజు వాళ్ళు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు కదా. వీళ్ళు ఈ యొక్క రాజ్యాంగం గురించి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర సంస్థను అవమానపరచడం తప్ప వీళ్ళకి ఎలాంటి గౌరవము రాజ్యాంగం. రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా నిరూపించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ దేశంలో 100 సర్కార్లను 356 ఆర్టికల్ను ఇవాళ లక్షల కోట్లాది మంది ఓటు వేసి ముఖ్యమంత్రులను గెలిపిస్తే మన రాష్ట్రంలో చూసాం 1984లో ఎన్టీ రామారావు గారిని. రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా శ్రీవర్ధన్ రెడ్డి గారు శ్రీవర్ధన్ రెడ్డి గారు కర్ణాటకలో అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కానీ రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఆధారాలతో సహా నిరూపించారు. వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది ఇక్కడ ప్రశ్న. శ్రీవర్ధన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 9 రాష్ట్రాలను మరి బర్తరఫ్ చేసిన కాంగ్రెస్ పార్టీ కదా. 4 బీజేపీ ప్రభుత్వాలను సస్పెండ్ చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ. ఒక నిమిషం శ్రీవర్ధన్ రెడ్డి గారు, మళ్ళీ మీతో మాట్లాడతాను. నేను చెప్పింది నుమన్ గారు దయచేసి ఒక నిమిషం ఆగండి. నుమన్ గారు ప్లీజ్ దయచేసి ఒక నిమిషం ఆగండి. బలహీన వర్గాల నాయకుడు ఈ రోజు నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వం దేశంలో జరుగుతుంది. 3 సార్లు అధికారంలోకి వస్తుంది. ఇంకా 30 ఏళ్ళు మేము అధికారంలోకి ఉంటాం. వినండి, చెప్పింది వినండి. మీరు చేసిన చరిత్రలో చేసిన శ్రీవర్ధన్ రెడ్డి గారు ప్రారంభం చేసింది కదా. ఇదే రాహుల్ గాంధీకి చెప్పండి. 70